హరి ఓం. జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. అంటే వ్యవసాయం ప్రారంభం చేసేటువంటి శుభప్రదమైనటువంటి రోజు. అథర్వణ వేదంలో భూమాతని వేదమంత్రాలతో భూసూక్తంతో స్తుతిస్తూ, అమ్మా భూదేవత, నీ అనుగ్రహం చేతనే మానవులకి అన్నము, సంపద, ఆయురారోగ్యాలు లభిస్తాయని స్తోత్రం చేస్తారు భూసూక్తంలో. మీకు కుదిరితే భూసూక్తాన్ని వినండి. మీకు తెలియకపోతే ఉదయం లేవగానే సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం సమస్వమే అని భూదేవికి నమస్కారం చేసి లేవవలసినటువంటి రోజనమాట. అంత శుభప్రదంగా నమస్కారంతో కృతజ్ఞతతో ప్రారంభం చేయాలి. ఏరువాక పౌర్ణమి రోజున పశువులని అంటే మనకి వ్యవసాయం చేసేటువంటి ఆ ఎద్దులు, ఆవులు ఇవేవైతే ఉన్నాయో వాటి అన్నింటికి ఆ పనిముట్లకు కూడా శుభ్రం చేసి పసుపు, కుంకుమ రాసి బొట్టు పెట్టి నమస్కారం చేస్తారు. ఆ రోజు వ్యవసాయం దగ్గరికి వెళ్ళి చక్కగా కొబ్బరికాయ కొట్టి ఈ రోజు నుంచి వ్యవసాయం ప్రారంభం చేస్తామని నమస్కారం చేస్తారు. భూమికి పూజ చేసి, నాగలికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి, నమస్కారం చేసి ప్రారంభం చేసేటువంటి రోజునమాట. అది సోమవారం రోజున రావడం ఇంకా విశేషం. అందుకని పరమశివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని ఇద్దరికి నమస్కారం చేసి భూసూక్తం వింటూ లేదా విష్ణు సహస్రనామం చేసి నమస్కారం చేస్తే ఆ భూమాత యొక్క అనుగ్రహం లభ్యమైతే మనకి అందరికీ ఏ కరువు రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు అతిచారం చేత 3 రాసుల్లో ఒకే సంవత్సరం మారడం వల్ల, అంటే మిథునం, కర్కాటకం, సింహం ఇవి 2026లో 3 రాసుల్లోకి ప్రవేశించాడు. సంవత్సరానికి ఒక్క రాశిలోనే ప్రవేశించి పుష్కరాల్ని తెచ్చే గురువు 3 రాసుల్లో అతిచారం చేత ప్రవేశించడం చేత కాస్త కరువు అవి వస్తుందంటున్నారు. కూరగాయలు ఇవి అన్నీ సకాలంలో పండక, వర్షాలవి సరిగ్గా పడక ఇబ్బందులు పాలవుతాయని చెప్తోంది పంచాంగం. కాబట్టి ఆ భూదేవతని, ఆ దేవుడైన వరుణదేవుణ్ణి, ఇంద్రుణ్ణి, గోవుని, లక్ష్మీనారాయణుల్ని, పార్వతీ పరమేశ్వరుల్ని నమస్కారం చేస్తూ మీరు రోజు ఉపవాసం చేసి శివాలయ దర్శనం చేస్తే ఏరువాక పౌర్ణమి మీకు శుభాన్ని ఇవ్వాలని మనోవాక్కాయ కర్మలచే మీ అందరికీ గురు ఆశీస్సులను అందిస్తూ అనపర్తి నుంచి మీ శ్రీరామచంద్రశేఖర స్వామి. హరి ఓం.